మౌన పోరాటం మౌన పోరాటం. నాన్న భోజనం చేయడానికి వెళ్దామా? ఏమైంది నాన్న? భోజనం వద్దా? ఎందుకు? అమ్మా అమ్మ కావాలా? అమ్మని చూడాలా? సరే, నాకు కూడా అమ్మని చూడాలని చాలా అనిపిస్తుంది. సర్లే, పెద్దమ్మని అడుగుదాం, అమ్మ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళమని. పద, ముందు భోజనం చేద్దాం. నాన్న, ఇప్పుడే అమ్మని చూడాలనంటే ఎలా? పెద్దమ్మకి చెప్తానన్నాను కదా. ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్. సౌందర్య, ఏమైంది? నాన్న అమ్మని చూడాలంటున్నాడు పెద్దమ్మ. జానకినా? అవునమ్మా, అమ్మని చూసే వరకు భోజనం చేయను అంటున్నాడు. రాముడు, నేను చెప్పేది వింటావా? అది కాదు రాముడు, జానకి మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. పెళ్ళై ఇన్నేళ్ల వరకు నువ్వు జానకిని వదిలి ఉండలేదు అని తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు జానకిని చూడ్డానికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే పార్కులో ఆ రుద్ర జానకిని చూసేసింది. ఇప్పుడు రుద్రకి చాలా క్లియర్గా తెలుసు జానకిని నేనే ఎక్కడో దాచుంచాను అని. ఇప్పుడు రుద్ర ఖచ్చితంగా మన మీద కన్నేసుంటుంది. ఎప్పుడూ డోర్ ఓపెన్ గా ఉండేది క్లోజ్ చేసిందేంటి? ఇప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా రుద్ర, విశాలాక్షి, మహేంద్ర ముగ్గురు కలిసి మనల్ని ఫాలో చేస్తారు. ఏదో ప్లానింగ్ జరుగుతోంది. బయటికి వెళ్తే మాకు తెలిసిపోతుందని ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ ఏదో ఉంది. అమ్మ దగ్గరికైతే నేను వస్తాను. అమ్మ దగ్గరికా? అంటే ఎస్, ఇక్కడున్నది జానకి కాదు, దుర్గే. వీళ్ళు జానకి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. అయ్యో సౌందర్య, నేను రాముణ్ణి తీసుకెళ్లడమే కష్టం అనుకుంటే నువ్వు కూడా వస్తానంటావేంటి? అది కాదమ్మా, నాన్నని తీసుకెళ్లేటట్టయితే నేను వస్తాను అంటున్నాను. రాముడు, నా మాట విను. ఇప్పుడు జానకిని చూడ్డానికి వెళ్ళడం చాలా కష్టం. ఒక్క 4 రోజులాగు, అప్పుడు విశాలాక్షి వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారు. అప్పుడు తీసుకుని వెళ్తాను. ఎస్, మ్యాటర్ మొత్తం క్లియర్ అయిపోయింది. స్వాతి ముత్యాన్ని జానకి దగ్గరికి తీసుకువెళ్లాలనుకుంటోంది దుర్గా. రాముడు ప్లీజ్, నా మాట విను. చెప్తే వినకపోతే ఎలా రాముడు? ఒక్క 2 రోజులు ఆగమంటున్నాను కదా. సరే, తీసుకెళ్తాను. మీ ఇద్దరిని ఈ రోజే జానకి దగ్గరికి తీసుకెళ్తాను. మీరిద్దరూ రెడీ అవ్వండి. నేను సాయంత్రం శివాలయంలో శివపార్వతుల కళ్యాణం ఉంది అనేసి మిమ్మల్ని గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి మీ ఇద్దరిని జానకి దగ్గరికి తీసుకెళ్తాను. సరేనా? హ్యాపీనా? సరే. ఎస్, ఇప్పుడు దొరికారు. చెప్తాను మీ సంగతి. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? అది దుర్గా జానకి అని సోది చెప్పుకుంటున్నారా? ఇక్కడుంది దుర్గే, అక్కడుంది జానకి. రుద్ర, ఆ రుద్రనే, కోరుకున్న వాడికి దూరమైన రుద్రని, లోపల మండుతున్న రుద్రని. అందుకే ఆ దుర్గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని ఆ గది దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు డోర్ వేసుకుని ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేస్తున్నారా? ఏమని? జానకిని చూడటానికి ఆ స్వాతి ముత్యం గాన్ని, సౌందర్యాన్ని తీసుకుని సాయంత్రం దుర్గా బయలుదేరుతుంది.
మనకి మాత్రం గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్పాలని ఫిక్స్ అయ్యారు. రుద్ర, ఇది నిజమా? నేను ఇప్పుడే నా చెవులతో వినొచ్చాను మామ్. అయితే మనం వాళ్ళు బయలుదేరగానే వెనకే వెళ్దాం, జానకిని కనిపెడదాం. దాని గురించి కూడా మాట్లాడింది దుర్గా. వాళ్ళు బయలుదేరగానే మనం వాళ్ళని ఫాలో చేస్తామని చెప్పింది. నిజంగానే మనం అలా ఫాలో అయితే చక్కగా మనల్ని మిస్ చేసి వాళ్ళు జానకి దగ్గరికి వెళ్ళిపోతారు. అమ్మో, ఈ దుర్గం మామూలుది కాదు, చాలా డేంజరస్ పర్సన్. తెలివి ఆ దుర్గ సత్తు మాత్రమేనా? మనకి లేదా? ఏం చేద్దాం? దుర్గకి తెలియకుండా తనని ఎలా ఫాలో చేస్తాం? నేను ఆల్రెడీ ప్లాన్ ఆలోచించాను. ఏంటది? మామ్, నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ లోపల ఛార్జింగ్ లో ఉంది బేబీ. ఫోన్ ఎందుకు బేబీ? నీ ఫోన్ ఇవ్వు డాడ్. ఉమ్. ఉమ్. నా ఫోన్లో ట్రాకర్ ఆన్ చేసి లైవ్ లొకేషన్ సెట్ చేస్తాను. నీ ఫోన్కి నా ఫోన్ నుంచి లొకేషన్ షేర్ చేస్తాను. నా ఫోన్ని సైలెంట్లో పెట్టి ఇప్పుడే వెళ్ళి దుర్గ వాళ్ళు వెళ్లే కార్లో పెట్టేస్తాను. వాళ్ళు బయలుదేరి వెళ్ళిన 5 మినిట్స్ తర్వాత మనం క్యాషువల్ గా బయటికి వెళ్ళినట్టు బయలుదేరదాం. లైవ్ ట్రాకింగ్ చేస్తూ వాళ్ళ కార్ని ఫాలో చేస్తూ వెళ్దాం. వాళ్ళు జానకి దగ్గరికి రీచ్ అయిన 5 మినిట్స్ లోపు మనం ఆ లొకేషన్ కి వెళ్ళిపోవచ్చు. వావ్, వాట్ ఏ ప్లాన్ బేబీ. నా కూతురు అనిపించుకుందాం. సూపర్ బేబీ. పద, ఫోన్ కార్డు పెట్టేద్దాం. అందరం కలిసి వెళ్లి పెట్టడానికి ఇదేమి దేవుడికి పెట్టే పువ్వు కాదు, కార్లో పెట్టే ఫోన్. మీరు ఇక్కడి నుంచి చూడండి, నేను వెళ్ళి ఫోన్ పెట్టేసి వస్తాను. జాగ్రత్త. మావయ్య, ఈరోజు శివాలయంలో శివపార్వతుల కళ్యాణం ఉందని పంతులు గారు చెప్పారు. నేను ఆయన్ని సౌందర్యని తీసుకుని గుడికెళ్ళొస్తాను. సరేనమ్మా, వెళ్ళిరా. మావయ్య, నేను చెప్పేది నార్మల్గా వినండి. మేము జానకి దగ్గరికి వెళ్ళొస్తాం. రాముడు జానకిని చూడాలంటున్నాడు. ఇంట్లో అందరం వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకే మీరు ఇంట్లోనే ఉండండి. ఓకే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే మావయ్య, మేము వెళ్ళొస్తాం. పదండి. బేబీ, బాగా చదువుకుంటే అన్ని లాభాలే కదా. ఇప్పుడు మనల్ని తప్పించుకుని వాళ్ళెక్కడికి పోలేరు మామ్. ఓకే, మనం బయలుదేరదాం. ఉండు డాడ్. ముసలుడు హాల్లోనే ఉన్నాడు. వెంటనే బయలుదేరితే వాడికి డౌట్ రావచ్చు. ఒక 4 మినిట్స్ ఆగి బయలుదేరదాం. ఓకే. అయితే పైకెళ్ళి నా ఫోన్ తీసుకురా. ఈ లోపు నేను మహేంద్ర కలిసి ఆ దుర్గ మనకి చూపించిన సినిమానే ఆ ముసలోడికి చూపిస్తాం. ఓకే. బేబీ, పైన గదిలో నా ఫోన్ ఉంది, తీసుకురా. మనం 4 o'clockకి మూవీకి వెళ్దాం. నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాను. ఓకే మామ్. ఏ మూవీ విశాలాక్షి? ఇప్పుడు ఆటని మార్చేసే గేమ్ చేంజర్ చూద్దాం. ఓకే. మామ్, ఇదిగో నీ ఫోన్.
సరే సరే పదండి, టైం అయిపోతుంది. పదండి. పదండి. పోనీలే, వీళ్ళు సినిమాకెళ్ళి వచ్చేలోపు వాళ్ళు జానకిని చూసొచ్చేస్తారు. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి దుర్గేది ఎక్కడికి వెళ్ళారు అని నన్ను చంపేస్తుంటారు. మహేంద్ర, నా ఫోన్ పట్టుకో. జానకిని చూసి చాలా రోజులైంది కదా. అవును పెద్దమ్మ, కానీ నువ్వు ఇంట్లో ఉండడం వల్ల నాకు అమ్మలేని లోటు పెద్దగా తెలియలేదు. తెలీదు రాముడు. డాడ్, నువ్వు కంగారు పడకు. నేను చూస్తున్నాను కదా, వాళ్ళెక్కడికి మిస్ అవ్వరు. పెద్దమ్మా, అమ్మకి చెప్పావా మనం వస్తున్నట్టు? లేదు, సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పలేదు. నిజంగానే అమ్మ చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఒక్క నిమిషం, విశాలాక్షి ఫోన్ చిప్ కనెక్ట్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుస్తుంది. అది ఎప్పుడు కనెక్ట్ చేసే ఉంటుంది కదా పెద్దమ్మా. ఇందాక నా ఫోన్లో సాఫ్ట్వేర్ ఆటో అప్డేట్ అయింది, అప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది. డాడ్, వాళ్ళ కార్ ముందొచ్చే రైడ్కి వెళ్తుంది. ముందొచ్చే రైటేనా? వాట్ మామ్, ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఇప్పుడు జానకి దుర్గలు ఒకే చోట దొరికిపోతారు కదా, వాళ్ళని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఫైనల్ గా కనెక్ట్ అయిపోయింది. ఏం చేస్తావు? వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ మామ్, మామ్, ఎందుకంత ఆవేశపడుతున్నావు? డాడ్, ముందుకు లెఫ్ట్ వస్తుంది, ఆ లెఫ్ట్ లోకి వెళ్ళు. ఏంటి విశాలాక్షి వాళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని అంటోంది? రుద్ర మహేంద్రకి డైరెక్షన్ చెప్తోంది. వాళ్ళెక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఒకవేళ పెద్దమ్మా, వాళ్ళు మనల్ని ఏమైనా ఫాలో చేస్తున్నారా? అనుకున్నాను. కానీ మన వెనక ఎవరూ లేరు. అదిగో అక్కడొచ్చే రైట్కి తిప్పు. నాది ఆవేశం కాదు రుద్ర, ఆవేదన. ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ కలిసి మనల్ని మోసం చేసి ఒక ఆట ఆడుకున్నారు. మనల్ని టార్చర్ పెట్టారు. ఇంత చేసిన వాళ్ళని నేనెలా వదులుతాను? ఇద్దరు అంటోంది, మోసం అంటోంది, ఆడుకున్నారు అంటోంది. అంటే ఇంకెవరు? నేను జానకే. అవును, వాళ్ళని వదలను. పెద్దమ్మా, ఇంకెంత దూరం ఉంది? ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం. పాత ప్లేస్ అయితే చాలా దూరంలో ఉండేది. రుద్ర ఆ ఏరియాకి వచ్చిందని మళ్ళీ ఎక్కడ వెతుకుతారన్న డౌట్ వచ్చేసి వేరే ప్లేస్కి జానకిని మార్చేశాను. ఓ, వెతుకుతారని అంటున్నావా? డాడ్, 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 అదిగో ఆ రైట్ కి వెళ్ళింది వాళ్ళ కార్.
బాబు వచ్చే లెఫ్ట్ లోకి వెళ్ళు. ఏమైంది పెద్దమ్మా? వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారనిపిస్తోంది. అదేంటి? ఒక్క నిమిషం బాబు, ఈ లెఫ్ట్ తిరుగు. డాడ్, వాళ్ళు ఇదిగో ఆ లెఫ్ట్ తిరిగారు. బాబు రైట్ లోకి వెళ్ళు. డాడ్ మళ్ళీ ఇమిడియట్ గా రైట్ లోకి తిప్పారు. తొందరగా వెళ్ళు. కంగారెందుకమ్మా? వాళ్ళ కార్లో నీ ఫోన్ పెట్టావు కదా. ఇంక వాళ్ళు ఎక్కడికెళ్ళినా నీకు తెలుస్తుంది. వాళ్ళకి మనకి 5 నిమిషాలే తేడా. ట్రాకర్ పెట్టిందా? వాళ్ళు జానకి దగ్గరికి వెళ్లి పలకరించి 2 మాటలు మాట్లాడే లోపు మనం అక్కడుంటాం. సౌందర్య, రుద్ర మన కార్లో ట్రాకర్ పెట్టింది. వాళ్ళు మనల్నే ఫాలో అవుతున్నారు. వెంటనే ఆ ట్రాకర్ తీసేయాలి. చూడు, అక్కడ వెనకాల ఏమైనా ఉందో చూడొకసారి. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరిని తీసుకొస్తే అప్పుడు కేసు పెడతానన్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేస్తాను ఆయనకి. జానకి దుర్గా ఒకే చోట దొరికారు, రమ్మని చెప్తాను. ఇక్కడెక్కడా లేదు పెద్దమ్మా. డిక్కీలో ఉందేమో. బాబు ఒకసారి కారు ఆపు. వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారేమో పెద్దమ్మా. రారు. మనం జానకి దగ్గరికి రీచ్ అయ్యామని కన్ఫర్మ్ అయ్యాకే వస్తారు. అప్పటి వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. బాబు ప్లీజ్ కారు ఆపు. తొందరగా డిక్కిది. డాడ్, వాళ్ళ కార్ ఆగింది. అంటే వాళ్ళు జానకి దగ్గరికి చేరిపోయారా? వాళ్ళు ఆగింది జానకి నుంచిన ప్లేస్లోనేనా? డాడ్, తొందరగా పద. వెళ్తున్నానమ్మా. ఇది రుద్ర ఫోన్ కదా? అవును పెద్దమ్మా. సరే సరే, నువ్వు కారు ఎక్కు. పెద్దమ్మా, మనకి రుద్ర ఫోన్తో ఏం పని? పక్కన పడేసే, లేదంటే వాళ్ళు మనతోనే వస్తారు. నువ్వేం కంగారు పడుకో. ఇప్పుడు చూపిస్తాను వాళ్ళకి తమాషా. నువ్వు వెళ్ళి కారెక్కు. బాబు బండి త్వరగా. బాబు పోనీ త్వరగా, ఫాస్ట్ ఫాస్ట్. పెద్దమ్మా నువ్వు సూపర్. డాడ్, సిగ్నల్ కదిలిందా? అంటే వాళ్ళు దిగింది జానకిని దాచిన ప్లేస్లోనే కదా? కాదనుకుంటాను డాడ్. మరెందుకు ఆగినట్టు? పెద్దమ్మా నువ్వు భలేదానివి. ఇప్పుడు వాళ్ళ ఆ బండి వెనుక పరిగెత్తి
వాళ్ళు ఇదిగో ఇదిగో ఆ లెఫ్ట్కి వెళ్ళారు. డాడ్ స్ట్రైట్ గా వెళ్ళండి. మీరు వెళ్ళింది సినిమాకి కాదా, జానకి వెంట పరుగులు తీశారా? సిఐడిలా సెర్చింగ్కి వెళ్ళారా? నోరు మీ ముసలోడా, మళ్ళీ దుర్గని జానికి అన్నావంటే చంపేస్తాను. రుద్ర